హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్వి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను ఒక దోశ పిండితో 4 రకాల దోశలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. ముందుగా పెనం పెట్టుకొని దోశ వేసుకొని నేను వెజిటేబుల్ చీజ్ దోశ వేస్తున్నానండి. దోశ వేసుకున్న తర్వాత క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అలానే చీజ్ కూడా ఉంటుంది కదా, చీజ్ కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకొని మనం పైన మూత పెట్టుకోవాలండి. నేను మీకు ఇందులో చూపించలేదు. ఇడ్లీ పాత్ర మూత కానీ ఏదైనా డిష్ మూత కానీ ఉంటుంది కదా, అది పెడితే చీజ్ మొత్తం ఇలా కరుగుతుందనమాట. దాన్ని కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు కూడా ఇలా టర్న్ చేసి పైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే లోపల చీజ్ మొత్తం బాగా కరుగుతుందనమాట. తింటూ ఉంటే మనకి సాగుతూ ఉంటుంది, బాగుంటుంది. పిజ్జా టేస్ట్ ఉంటుందండి. కావాలంటే మనం పిజ్జా పేస్ట్ కూడా అప్లై చేయొచ్చు, నేను చేయలేదు. తర్వాత నెక్స్ట్ టైప్ అండి, దోశ వేసుకొని ఆనియన్ దోశ, ఇది అందరికీ తెలిసిందే. ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకొని దోరగా కాల్చుకోవాలండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. వీటిలో కూడా మనం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, చిన్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను ఏం వేయలేదండి, ఉత్తిగా ఆనియన్ ఒక్కటే వేసుకున్నాను. వేసుకొని ఆయిల్ వేసి దోరగా వేయించాలి. సెకండ్ టర్న్ చేసి కూడా మనం కాల్చుకోవచ్చండి. నేనైతే కాల్చలేదు, అలా అయితే ఆనియన్స్ మాడిపోతాయి, అందుకని చెప్పి ఫోల్డ్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఎగ్ దోశ అండి. నెల్లూరు స్పెషల్ ఎగ్ దోశ వేస్తున్నానండి. అంటే ఎగ్ దోశలో కూడా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేది అయితే నెల్లూరు స్పెషల్ అండి. ఎగ్ వేసి దోశ పైన కారం ఉంటుంది కదా, కారం కూడా వేయాలండి. వేసి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఈ కారం బదులు మనం మామూలు రైస్లో కర్రీస్లో వేస్తాం కదా, ఆ కారం కూడా వేసుకోవచ్చండి. ఇది నెల్లూరు స్పెషల్ అనమాట. పైన అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటూ 2 సైడ్స్ కూడా దోరగా కాల్చుకోవాలండి. అలా అయితే దోశ తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది, ఎగ్ స్మెల్ కూడా రాదు. ఇలా 2 వైపులా దోరగా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమేనండి. తర్వాత అయితే మళ్ళీ వేరే దోశ వేస్తున్నాను. ఇది కారం దోశ అండి, నెయ్యి కారం దోశ, నెల్లూరు స్పెషల్ ఇది కూడా. దోశ వేసుకొని తర్వాత కారం అప్లై చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా కావాలంటే మనం వైట్ చట్నీ ఉంటుంది కదండి, శనగపప్పు పల్లీల చట్నీ కూడా ఈ కారంతో పాటు మిక్స్ చేసుకోవచ్చు. కానీ ఆ టేస్ట్ కంటే ఇలా ఉత్తి కారం అయితేనే చాలా బాగుంటుందండి. మనకి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. పైన కొంచెం నెయ్యి వేసుకొని బాగా దోరగా కాల్చుకోవాలి. తింటూ ఉంటే క్రిస్పీగా ఉండాలండి దోశ, అలా దోరగా కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత వాటిని ఫోల్డ్ చేసేసుకొని 2 వైపులా కూడా కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ కారం దోశ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.